యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించుకుంటున్నాను. సమయం ఇచ్చినటువంటి పెద్దలకు వందనాలు, కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా నా జీవితంలో ఒక ఆత్మీయ తండ్రి బీవీ ఎగ్నేజర్ గారు నాకు ఇచ్చినందుకు, నా ఆత్మీయ తండ్రి ఇచ్చి నన్ను నడిపించిన కృప దేవుని ద్వారా నేను పొందుకున్నాను. అందుని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ గర్వపరుస్తున్నాను. 1977లో సంగారెడ్డి లోపల హీలింగ్ సాల్వేషన్ మినిస్ట్రీ అక్కడ స్టార్ట్ చేసింది. కూటాలు పెట్టారు. ఆ కూటాలకు వచ్చినప్పుడు ఒక ఇంటికి క్రిస్టియన్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చిండ్రు. దారిలో నేను ఉంటాను అనమాట. నేనున్నది వాళ్ళకి తెలియదు, కానీ ఎవరు ఎందుకు ఇక్కడ ఈమె కూడా క్రిస్టియన్ అని చెప్తాను. మా ఇంటికి వచ్చిన వెంటనే మొట్టమొదటి ప్రశ్న, మీరు సమాధానంగా ఉన్నారా అని. నాకు పెళ్ళి 5 నెలలే. ఏంటి ఈ ప్రశ్న అడుగుతున్నాడు అని అనుకున్నాను. సరే మోకరించి ప్రార్థన చేసినాక మీటింగ్స్కి రండి అని చెప్పి, అంతవరకు నేను అందరికీ ఒక దేవుడు ఉన్నాడు, మాకు యేసుక్రీస్తు దేవుడు అంటారు, అంతవరకే తప్ప ఆయన ఎవరు ఏంటి అనేటటువంటి ఏమి లేదు. అన్నిలోకి నాకు భేదమేమి లేదు. ఆ పరిస్థితుల్లో నేనున్నాను. మీటింగ్స్ పోయిన తర్వాత అక్కడ జరిగేటటువంటి అద్భుతాలు చూశాను. అంటే ఒక ఆవిడ పొజెస్ అయ్యి వచ్చింది. ఆమెను లిటరల్గా కాలు చేతులు బండి మీద ఆమెను పెట్టి కాలు చేతులు కట్టుకొని తీసుకొని వచ్చి కాంపౌండ్ వదిలిపెట్టిపోయేసారు వాళ్ళు. అదొకటి. ఇంకొక ఆవిడ వచ్చేసి వింతైన శబ్దాలతో వచ్చింది. మేము ఆ దినము ఫస్ట్లో కూర్చొని వినాలి అనే ఆసక్తితో వెళ్ళాను. ఆమె ముందుకు వచ్చింది. ఆమె శబ్దాలు విని భయం వేసింది. ఇంకా పాస్టర్ ఎప్పుడు వస్తారా అని చెప్పేసి లిటరల్గా వంకు కూర్చున్నాము. అంతలోపల పాస్టర్ గారు వచ్చిండ్రు, వచనం చెప్పింది. గొప్ప మిరకలు ఏమంటే ఆమె ఏ విధంగా పొజెస్ అయింది అది చెప్తూ ముందుకు వచ్చింది. వచ్చి అంకుల్ ఇట్లా బైబిల్ ఉన్నది, మొదట బైబిల్ ముట్టపోయింది. బైబిల్ ముట్టకుండా ఆపటంకు ఇలాగా చెయ్యి తను వంచే లోపల కోటు పట్టుకోడానికి వచ్చింది. ఆయన ఏమనలేదు, మరి ఏం ఉచ్చరించాడో నాకైతే తెలియదు. ఇట్లా అన్నాడు అంతే. ఆమె ముట్టం కూడా లేదు. ఆ ఒక్క శబ్దంతో తుల్లి ఇక్కడి నుంచి దుంకి పడింది. అది నేను మొట్టమొదటి చూసి, ఏంటి ఒక్క మాటగా మనిషి తుల్లి పడడం ఏంటి, బాగా దిట్టంగా ఉందా. నాకు చాలా అంటే విచిత్రం అనిపించింది. తర్వాత ఇంకొక ఆమె కూడా అలాగే పక్కపలసకు ఉంది, కానీ ఆమె క్రియలన్నీ నార్మల్గా ఉన్నాయి, బట్టలన్నీ కూడా తీసుకుంటున్నది, ఏంటేంటో మాట్లాడుతున్నది. అది కూడా విచిత్రంగా ఉంది. ఆమె కూడా ఏమన్నాడో ఏమో తెలియదు, ఇట్లా అన్నాడు అంతే. ఆమె మౌనమైంది. ఇదేంటి వింతగా ఉన్నది అని చెప్పేసి చాలా ఆసక్తితోని ఆ మీటింగ్స్ వెళ్ళడం జరిగి అక్కడ చాలా గొప్ప అద్భుతాలు, స్వస్థతలు జరిగినాయి. అవన్నీ కూడా చూసి యేసు ప్రభు ఇంత గొప్ప దేవుడా అని చెప్పేసి, యేసు ప్రభులో ఉన్న శక్తి, బలము, అద్భుత కార్యాలు చేసేటటువంటి విషయము ఆ దినమే నాకు తెలిసింది. కానీ అంతవరకు మామూలుగా నామినల్ దేవుడే అనుకున్నాను, కానీ ఇంత తెలియదు. అలాగా ఆయన మీటింగ్స్ ఎక్కడ పెడితే కూడా వాళ్ళని వెంటాడుతూ వచ్చినటువంటి దాని అనమాట. అయితే జీవితం లోపల కొంచెం తొందరలు చాలా వచ్చినాయి, శోధనలు ఎక్కువ వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, వేదనలు వచ్చినాయి. చివరకు నేను ఆత్మహత్య చేసుకోవాలని తయారైపోయేసాను. 3 times అటెంప్ట్ చేశాను. 3 times నాకు దేవుడు వెనక్కి లాగాడు. అంటే నా కోసం ప్రార్థన చేస్తున్న దేవుని సేవకుడు, ఎందుకంటే నాకు బ్యాప్టిజం ఇచ్చాడు. ఆ మీటింగ్ లోపల ఫస్ట్ లోపల మొట్టమొదట రక్షింపబడిన ఆత్మ నేను, మా భర్త గారు అనమాట. సో మా కొరకైనా ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థన ఫలితమే ఆ సూయిసైడల్ స్పిరిట్ నుంచి నాకు విడుదల ఇచ్చింది. తర్వాత వారి యొక్క ఫెలోషిప్కి రావడము జరిగింది. ఫెలోషిప్లో ఏంటి అని అంటే వాక్యము, దేవుడు మనకు జీవము, మార్గము, శక్తి, బలము, మన ఉనికి అంత కూడా దేవుడు. సో వాక్యంతో నడు, వాక్యంను భుజించు, వాక్యంను శ్వాసించు, వాక్యముతో మాట్లాడు, వాక్యంతో నడు. వాక్యము మనకు సమస్తం, దాన్ని మించి వేరేదేదీ లేదు అనేటటువంటి ఆ వాక్యంలో ఉన్న శక్తిని గురించి మాకు చాలా బాగా నాటాడు. తర్వాత తగ్గినటువంటి టైప్స్ కానీ, మొక్కుబళ్ళు కానీ, కృతజ్ఞత అర్పణలు కానీ అవన్నీ కూడా మాకు తెలియదండి. అది నేర్పించిన మాకు పునాది వేసినటువంటి తండ్రి ఆయననే. తర్వాత దేవుల్లో నన్ను అంటే
జారిపోకుండా పడిపోకుండా ఆ జిగటగల దొంగ ఉబి నాశనకరమైన గుంటలో నుండి నన్ను లేవనెత్తి యేసుక్రీస్తు తన బండ మీద నా పాదాలను స్థిరపరిచి దేవుల్లో నన్ను నిలబెట్టాడు. దైవజనులే నిజంగా ఆయన బోధ, ఆయన మాట వాక్యానికి తేడా ఉండదు. బైబిల్ ఎప్పుడు ఏం మాట ఉంటుందో తన నోట ఆ మాట ఉంది. ఏ మాట ఉచ్చరిస్తాడో అదే క్రియ చేస్తాడు, చెప్పింది చేస్తాడు. సో అటువంటి దైవజనుడు దైవాత్మతో కూడినటువంటి శక్తి, బలము, పౌరుషము, దేవుని మా సేవ వాక్యము అని అంటే అలుపు ఉండదు. ఆయన నిద్ర గురించి లేదు, తిండి గురించి లేదు, తన సౌకర్యం గురించి లేదు, ఏమీ లేదు. మేము లిటరల్గా ఒకసారి పోయినాము. ఆయనకు రాత్రి పడుకోవటానికి వరిగడ్డి వేసింది. వరిగడ్డి మీదనే తన బైబిల్ బ్యాగ్ ఉండే, ఆ బైబిల్ బ్యాగ్ తల కింద పెట్టుకొని చేసినటువంటి సేవ. తర్వాత ఆయనకు భేదం లేదు. ఆడ మగ, వీళ్ళు గొప్ప, వీళ్ళు పేద, ఇది ముసలిది, ఇది చిన్నది, ఇది గొప్ప అనేటటువంటి తేడా అనేటటువంటిది మాత్రం చూడండి. ఒక చిన్న పిల్లని ఎంతగా ప్రేమిస్తాడో ఆత్మలుగా చూశాడు తప్ప ఫిజికల్ది ఆయన పట్టించుకునేవాడు కాదు. ప్రతి దానిలో వచనం. ఆయన ఏ మామూలుగా మాట్లాడిన కానీ వచనం. మాకు భయం ఎక్కువ. ఆయన ఏమన్నా అంటాడు అని అంటే మాకు మామూలుగా క్యాషువల్ టాక్ ఉంటే కూడా ఏదన్నా అంటే అది నెరవేరిపోతుందని మాకు చాలా భయం. సో ఆయన దగ్గరికి ఉంటాము, దగ్గరలో వింటాము, కానీ మా భయం మాకు ఉంటుంది. ఆ ఉచ్చరింపులు రావద్దు. ఏదన్నా తప్పిజారి పొరపాటును మేము చేస్తాము. ప్లీజ్ ఈ విషయంలో మీ మాటలు కొంచెం మాకు భారంగా ఉన్నాయి, ప్రార్థన చేయండి అంకుల్. మేమేమన్నా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి వెంటనే క్షమాపణ కోరడం అంటారు. తర్వాత 2015 సంవత్సరంలో సడన్గా నాకు క్యాన్సర్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. నేను వెంటనే అది విన్న వెంటనే నాకేమో ఒక పిడుగుపడ్డట్టే అయిపోయేసి. నాకు అది ఏంటో కూడా తెలియదు, ఆ జబ్బు లక్షణాలు ఏమీ తెలియదు, కానీ అది ఒక పెద్ద చెడ్డ రోగం అని చెప్పి మాత్రమే తెలుసు. సో వెంటనే మోకరించి కృతజ్ఞత కానుక చెల్లించి దేవుడు నన్ను స్వస్థపరచున్నట్లు ప్రార్థించండి అని అన్నాను. నీకేమి కాదమ్మా, నీకేమీ ఉండదు, దేవుడు నేను స్వస్థపరిచేస్తాను, ధైర్యంగా ఉండని చెప్పేసి 2 మాటలు చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇంతవరకు నాకు ఒక ట్యాబ్లెట్ లేదు, ఒక ట్రీట్మెంట్ లేదు, ఒక డాక్టర్ లేదు. ఆ ఒక్క మాట, దేవుడు నేను స్వస్థపరుస్తాడు, భయపడదు అన్న ఆ ఒక్క మాటే నన్ను స్వస్థపరిచి ఇంతవరకు కూడా సజీవురాలుగా మీ మధ్య నిలబెట్టినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా అటువంటి బలమైన శక్తిగల దేవుని ఆత్మబలంతో వాక్యంతో నడిచినటువంటి సేవకుని నాకు పరిచయం చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నాకు సమయం ఇచ్చినటువంటి